కాఫ్, కోల్డ్, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవన్నీ నార్మల్ అని అనుకుంటారు పబ్లిక్. దాని మీద అవేర్నెస్ లేకపోవడంతో లాస్ట్ ఎండ్ స్టేజ్ లో ఉండి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడము తర్వాత అలా ఉండేది. బట్ సో అంటే నార్మల్లీ ఇప్పుడు ఇండియాలో ఉన్న రెస్పిరేటరీ హెల్త్ అవేర్నెస్ పైన మీ ఒపీనియన్స్ ఏమున్నాయి సార్? అంటే పోస్ట్ కోవిడ్ చాలా సిగ్నిఫికెంట్, అంటే ట్రమెండస్ చేంజ్ వచ్చింది. బిఫోర్ దట్ అంటే అంత అవేర్నెస్ ఉండేది కాదు. అంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ అన్నీ కాఫ్, కోల్డ్, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి, అవన్నీ నార్మల్ అని అనుకుంటారు పబ్లిక్. సో దానికి ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి కాఫ్ సిరప్లు, తర్వాత ఏదో టాబ్లెట్స్ తీసుకొని తగ్గడం, తర్వాత దాని మీద అవేర్నెస్ లేకపోవడంతో లాస్ట్ ఎండ్ స్టేజ్లో ఉండి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడము తర్వాత అలా ఉండేది. బట్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ అనేది వచ్చింది. సో ఈవెన్ 3-4 డేస్తో సిమ్టమాటిక్గా ఉన్నా కూడా వచ్చి కంపల్సరీగా డాక్టర్నే కలవాలి, దట్ స్పెషలిస్ట్నే కలవాలన్న అవేర్నెస్ అనేది ఇప్పుడు బాగా